గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనం గత 10 రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వింటున్నాం. నిజంగా చాలా బాధాకరం. 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి తుని దగ్గర జరిగిన సంఘటన గురించి ఇప్పటి వరకు కూడా పాప ఆచూకీ లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. అసలు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అసలు నిజంగా ఇలాంటిది ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఇప్పుడు పాప గురించే కానివ్వండి, మామూలుగా చాలా మంది పిల్లల విషయాల్లో, పిల్లలే కాదు పెద్దవాళ్ళ విషయాల్లో కూడా వింటూ ఉంటాం. ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ పిల్లలు చిన్నప్పుడే, లేకపోతే వాళ్ళ హస్బెండే కావచ్చు, ఎవరో ఒకరు ఇంట్లోంచి ఇలా వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు ఉన్నారా వెళ్ళిపోయారా కూడా తెలియని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం చాలా వరకు. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి? జాతకంలో ఇలాంటిది ఏమైనా ఉంటుందంటారా? ఇలా వెళ్ళిపోవడము, కుటుంబాన్ని వదిలిపెట్టి? ఉంటుందండి. అయితే ఇక్కడ మనకి జాహ్నవి కేసు గురించి మేము మాట్లాడుతున్నారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేను కూడా 4-5 రోజుల నుంచి చూస్తున్నాను ఆల్మోస్ట్ యూట్యూబ్లో. అది పాపం ఒక విషయం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, పోలీసులు అంతమంది గాలించడం అంటే వాళ్ళ యొక్క బాధ్యత కూడా వాళ్ళ పాపం కరెక్ట్గా నిర్వహిస్తున్నారనిపించింది చెప్పాలంటే. అదొక చెప్పుకోదగ్గ విషయం. అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతాయి, దీని గురించి నేను మీకు మొత్తం వివరణ ఇస్తాను. మనకి ఒక్కొక్కసారి బాలారిష్ట దోషాలు అని ఉంటాయి. బాలారిష్ట దోషాలు ఉన్నప్పుడు 12 ఏళ్ల లోపల ఇలా మిస్ అవ్వడం కానీ, వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, బాలారిష్టంతో పాటు పిశాచ యోగాలు ఉంటాయి ఒక్కోసారి పిల్లలకి. అప్పుడు ఏంటంటే ఒక మతి భ్రమణలాగా, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వెళ్ళాడు, వెనకాతల పరిగెట్టుకొని వెళ్ళింది, వాళ్ళ ఫాదర్ మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడు, అయినా మళ్ళీ ఎందుకు వెళ్ళింది అంటే సంథింగ్ నెగటివ్ ఎనర్జీస్ వాళ్ళకి చుట్టుముట్టినప్పుడు పిల్లలకి వాళ్ళు అట్లా బయటకు వెళ్ళిపోతుంటారు. అందులో పిల్లల జాతకంలో కుటుంబంతో దూరంగా వెళ్ళే యోగం ఉంటుంది. అంటే కుటుంబ స్థానాధిపతికి కేతువుకి సంబంధాలు ఉంటాయి. తల్లిదండ్రుల జాతకాల్లో సంతానం దూరంగా వెళ్ళే జాతకం ఉంటుంది. సమ్ టైమ్స్ వాళ్ళ లక్ బాగుంటే పిల్లల్ని హాస్టల్స్లో జాయిన్ చేయడం వల్ల దూరంగా ఉండడం అట్లా జరుగుతుంది. అలా ఉన్న ఇబ్బంది లేదు. కొంతమంది తప్పిపోతారు చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు, 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి మళ్ళీ ఇంటికి వస్తారు, అలా అనమాట. ఇక్కడ అందుకే మనం ఎప్పుడు కూడా జాతక చక్రం చూపించుకున్నప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పిల్లలకి ఏమైనా దూరంగా ఉండే యోగం ఉందా చూస్తాం. చూసినప్పుడు దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. ఒక్కొక్కసారి చిన్న వయసులో పిశాచ యోగాలు, ఒక్కోసారి ఎంగేజ్లో పిశాచ యోగాలు జరిగినప్పుడు ఏమవుతుంది, చిన్న వయసులో ఉన్నప్పుడేమో ఇట్లా వెళ్ళిపోయి కొన్నిసార్లు బావిల్లో పడిపోవడాలు, ప్రమాదంలో ఇదవుతుంటారు చూసారు, అట్లాంటివి జరుగుతాయి. ఒక ఎంగేజ్లో పిశాచ యోగాలు పడ్డప్పుడు మనిషి వయసుతో సంబంధం లేకుండా లవ్ అఫేర్స్లో పడడము, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పినా సరే వినిపించుకోకుండా ఒక రకంగా పిచ్చిగా ప్రవర్తించడము, అర్థం కాదు ఇంత మంచి పెంపకం మేము పెంచాం కదా, ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా లవ్ అఫేర్ అని 15ఏళ్ల వయసులోనే వెళ్ళిపోయింది ఏంటి అర్థం కాదు. ఇవన్నీ కూడా పిశాచ యోగాల వల్ల, బాలారిష్ట యోగాల వల్ల కుటుంబంతో దూరంగా వెళ్ళేటువంటి యోగాలు జరుగుతున్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అది మీరు అన్న ఈ ఇబ్బందులు, ఈ పిశాచ యోగం కానివ్వండి, బాలారిష్ట దోషం, ఇది అంటే గర్భంలో ఉన్నప్పుడు అటాక్ అయ్యాయా, బయటకు వచ్చాకనండి? బయటకు ఎప్పుడైనా ఏ ప్రాణైనా జన్మించిన తర్వాత ఉండే కాంబినేషన్ అంటే లగ్నానికి కుటుంబ స్థానానికి ఉండే లింక్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ పాపగ్రహ సంబంధాలు, కేతుగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు ఈ రకంగా మనుషులు మిస్ అవ్వడం కానీ, కొంచెం చెప్పుకోకూడనటువంటి సందర్భాల్లోకి వెళ్ళిపోవడం కానీ వాళ్ళ లైఫ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. తద్వారా గ్రహాల స్థితిగతులు అంటే వీళ్ళ పూర్వజన్మ కర్మల వల్ల కూడా ఉంటుంది. అంటే తల్లికి తండ్రికి పుత్ర శోకం, అంటే పిల్లల వల్ల శోకం రావాలని ఉంటుంది, అలా అనమాట. అందుకే మన వాళ్ళు కొన్ని కట్టేవారు పూర్వకాలంలో. ఎందుకంటే ఇలాంటిది ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి చిన్నపిల్లలకి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి పర్టికల్ వాళ్ళ మైండ్ని తీసుకెళ్ళిపోద్ది అలా. ఎందుకంటే ఆ అమ్మాయిని పాపం వాళ్ళ తండ్రి ఇంటికి వచ్చి ఎప్పుడైతే వదిలేశాడో మళ్ళీ వెళ్ళిందంటే ఒకసారి చూడండి ఎంత బలమైనటువంటి కర్మ లాక్కుంటూ వెళ్ళింది. కానీ నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఆ పిల్ల తల్లి అట్లా ఏడుస్తూ ఉంది. అది ఎంతైనా ఆ బాధ ఎవరు తీర్చలేరు కదా. సో ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ పిల్లల జాతకాల్లో మీ పిల్లల లగ్నం నుంచి కానీ కుటుంబ స్థానం నుంచి కానీ ఏదైనా పాపగ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన చిన్న లాకెట్ ఒకటి వేయండి. సర్వసాధారణంగా కుజుడు ఉన్నాడు, క్రూర గ్రహం, అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి లాకెట్.
ఆహా. లగ్నానికి కానీ కుటుంబ స్థానానికి కానీ సంబంధం లేదు. కేతు ఉన్నాడు, గణపతి లాకెట్ వేయండి. అలా కాదు, రాహు ఉన్నాడు, దుర్గా లాకెట్ వేయండి. ఓకే. శని ఉన్నాడు, ఆంజనేయ స్వామి లాకెట్ వేయండి. ఓకే. లేదా ఏదైనా గ్రహం నీచబడి ఉంది అంటే బుధుడు నీచబడి ఉన్నాడు, విష్ణువు సంబంధించిన లాకెట్ ఇలా గనక వేస్తే, లేదా శుక్రుడు నీచబడి ఉంటాడు ఒక్కోసారి, అప్పుడు అమ్మవారి లాకెట్ ఇలా గనక మీరు వేస్తే గనక అప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాకుండా వాళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోవడం కానీ ఇలా తప్పిపోవడాలు కానీ జరగవు. నిజంగా అంత పవర్ ఉందంటారా లాకెట్లో? ఉంటుంది. ఓకే. అంటే మైండ్ సెట్నే కంప్లీట్గా మారుస్తుంది. ఒక చిప్పుకి మీ మాటలను ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చే శక్తి చిప్పుకున్నప్పుడు లాకెట్కి ఎందుకు ఉండదు? అవునా కదా మరి, కాబట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ పాప విషయమే తీసుకుందాము. అంటే మీరు మామూలుగా జాతకం లేకపోయినా కొన్ని పరిస్థితులను బట్టి మీరు చూస్తూ ఉంటారు. అలా వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ జాతకంలో ఇలా పిల్లలకు సంబంధించి దూరం అవటం కానివ్వండి, లేదు పాప జాతకంలో అలా ఉన్నట్టు కానీ ఏమైనా కనిపించిందా? అంటే ప్రశ్న వేసుకున్నాను యాక్చువల్గా. నేను ప్రశ్న వేసుకున్నప్పుడు కామన్గా నేను 3-4 రోజుల నుంచి ఫాలోఅప్లో ఉన్నాను. ఓకే. వేసుకుని అంటే నేను మామూలుగా దొరకాలనే కోరుకుంటాం, ఎందుకంటే కన్నతల్లి యొక్క బాధ మనం తీర్చలేం కాబట్టి సరే ప్రశ్న వేసుకుందాము అని చూస్తే ప్రశ్నలో వచ్చినటువంటిది అయితే పాజిటివ్గా రాలేదమ్మా. నాకు అసలు చెప్పాలని కూడా లేదు, ఎందుకంటే మనం మంచి అయితే చెప్పుకుంటాం పలానా టైంకి వచ్చేస్తాం, అక్కడ పాజిటివ్గా లేనప్పుడు మాట్లాడడం కూడా సరైన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇది వెళ్ళినా మంచిది కాదు, ఇంకా అసలు బాధకు గురి చేసిన వాళ్ళం అవుతాం కదా అని నేను దాని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడ పాజిటివ్గా ఏం రాలేదు ప్రశ్నలో. కాకపోతే ఆ అమ్మాయి ఈశాన్య దిశలో, ఇంటికి ఈశాన్య దిశలో వెళ్తే ఆ అమ్మాయికి సంబంధించింది ఏదైనా దొరుకుతుంది. ఎందుకంటే నేను వేసింది తులాలగ్నంలో వేసాను ప్రశ్న. వేసినప్పుడు కొంచెం ఈశాన్య దిశలో నీటి ప్రాంతాలు ఉండే దగ్గర కొంచెం ఈ మామూలుగా మనకి అక్కడ పుల్లులు సింహాలు ఏం తిరగవు కానీ రేసు కుక్కలు నక్కలు తిరిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అటువంటివి ఏవైనా లేదా నీటి ప్రాంతాల దగ్గర ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనకి కుక్క అయినా సరే అటాక్ చేయొచ్చు పిల్లల మీద, ఎందుకంటే చిన్నపిల్ల కదా మరి 2.5 years. అందుకని అట్లాంటివన్నీ వచ్చాయి ప్రశ్నలు. అందుకని నాకు పాజిటివ్గా రాలేదని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిద్దాం అంతే, ఆ అమ్మాయికి పాపం మంచి జరగాలని అంతవరకే నేను అనుకున్నా. ఎందుకంటే పాజిటివ్గా వస్తే అది వేరు, మనం వీడియోలో చాలా పాజిటివ్గా ఉంది అని చెప్పడానికి లేనప్పుడు మనం ఎందుకు అనవసరంగా మనం నెగిటివ్ మాట్లాడడం ఎందుకు, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తుంది ఆ వీడియోలని. పాపం ఈ వీడియోలు చేసేవాళ్ళు ఒకవైపు చాలా ఇదవుతున్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు అయితే ఆవిడ మీరు కొన్నిసార్లు తల్లి మీద పెట్టారు కొంతమంది వీడియోస్ తమ్నెయిల్స్, ఏమిటంటే మీరు ఎట్లాంటి తమ్నెయిల్ పెడుతున్నారని చెప్పి పాపం ఆవిడ ఒకసారి బాధపడబడింది. అంటే నువ్వు ఎన్నైనా తమ్నెయిల్ పెట్టి కానీ తల్లి మీద తమ్నెయిల్ పెట్టడం ఏంటి? ఆమె బాధలో ఉంది, ఆమె ఒకవైపు పిచ్చి బాధలో ఉంది కూతురు ఇదేందని తల్లి మీద తమ్నెయిల్స్ పెట్టడం ఏంటి? అదే కదా నిజంగా. అంటే ఎలా ఆలోచిస్తారో ఏంటో కానీ న్యూస్ దొరికింది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా ఏది వస్తే అది పెట్టేయడం వ్యూస్ కోసం, ఇది నిజంగా పద్ధతి కాదండి. పద్ధతి కాదు. అంటే నీ వల్ల ఒకరికి హ్యాపీనెస్ జరగాలి, లేదా నీ వల్ల ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలి, లేదా నీ వల్ల ఒక అవేర్నెస్ రావాలి, ఇట్లా అవుతున్నాయి జాగ్రత్తగా ఉండడం ఒక అవేర్నెస్ రావాలి. అంటే ఇవాళ రేపు కూడా ఏమైపోయిందంటే నాకు కూడా చాలామంది అడుగుతుంటారు, ఏమంటే మీ ఛానల్కి మీ దాంట్లో ఈ తమ్నెయిల్ ఉంది అంటే నేను చెప్తా, ఏమంటే జనాలు మరి తమ్నెయిల్ పెట్టకపోతేనేమో చూడట్లేదు. అవునవును, అది ఒక సమస్య అయిపోయింది. అంతే అంతే అంటే అన్నీ మాకు తెలుసు మీరేమి చెప్పానే. ఇలాంటి సిచ్యువేషన్లో తల్లి విషయం కూడా పెట్టకూడదు, మదర్ విషయంలో చేయకూడదు. ఎమోషనల్ బాండింగ్ కదా అది కూడా. అవును, అంటే మనం కూడా ఇవి చూపించటం వెనకాల చెప్పలేని విషయాలు కూడా మనం మాట్లాడుతున్నాము అని అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫ్యూచర్ లో జరిగినా కూడా కొంచెం ఏమన్నా ఎవరికన్నా ఉపయోగపడే విధంగా ఉంటుంది అనే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం తప్ప వాళ్ళని బాధ పెట్టాలన్నది మన ఉద్దేశం కూడా కాదు. మొత్తానికి మీరు అన్నట్టు అమ్మవారి దయ వల్ల స్వామి దయ వల్ల పాప ఆరోగ్యంగా ఉండాలి, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అంతకు మించి మనం చేసేది కూడా ఏం లేదు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.